తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు పొందారని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కడపలో గత ఎమ్మెల్యే అంజద్ బాషా ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనించారని చెప్పారు. గాలేరు నగరిని హంద్రీ నివాకు అనుసంధానం చేస్తామని చెప్పి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు. మరి గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే గత 5 సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ, లూటి, అరాచకత్వం, నిరంకుశత్వం, కక్షలు, కేసులు, వేధింపులతోటే 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ రోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క అడుగు బయటికి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైనా 100కో కోటికో ఒక్కసారి బయటికి రావాలని అంటే 30 యాక్ట్ అనేవాడు, 144 సెక్షన్ అనేవాడు, హౌస్ అరెస్టులు అనేవాడు, ముందస్తు అరెస్టులు అనేవాడు, బ్యారికేడ్లు మాటున, పరదాల మాటున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. హెలికాప్టర్లో ఆకాశంలోకి వెళ్తూ మరి కింద ట్రాఫిక్ ని కూడా రోడ్ల మీద కంట్రోల్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఆ రోజునటువంటి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి సమయం అంతా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి పాలకులు ఎట్లా గడిపారయ్యా అని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు